ఉన్నాను నేను. ఇలాంటి వ్యక్తులని ఈ సమాజం నుంచి మళ్లీ చరిత్రలో రాకుండా అట్టడుగుగా పాతాళానికి తొక్కివేయాలని, దానందరికీ మీ సహకారం కావాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నా మీద పోటీ చేయడానికి ఇప్పటికి నలుగురిని మార్చారు. నేను చెప్తున్నాను, నేను ఎవరో కాదు, ధర్మం, నీతి, నిజాయితీతో లోడైన AK-47 నేను చెప్తా ఉన్నాను. రమ్మనండి, మీరు ఎవరిని తెచ్చుకుంటారో చూస్తాను. నేను కూడా యుద్ధానికి సిద్ధమై వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఖబర్దార్ చూసుకుందాం. ఇక్కడ పార్లమెంట్ లో రాబోయేటువంటి మెజారిటీ మీ పులివెందుల గడ్డ దాకా వినపడకపోతే నా పేరు పెమ్మసాని కాదు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకోటి చూస్తా ఉన్నాను, మీరు ఇక్కడ ఇప్పుడు వస్తా ఉంటే మిర్చి రైతులతో మాట్లాడుతా ఉన్నాను. మిర్చి రైతులు 6 నెలల నుంచి పంట వేస్తే కనీసం మద్దతు గిట్టుబాటు ధర లేదు. మరాయిలకు వాటర్ లేదు. ఆ మిర్చి చూస్తే బక్క చిక్కిపోయి ఉంది. ఇలా రైతుల కన్నీళ్లని మీరు తీర్చుకుంటూ ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? మీరు ఎవరికి, ఏ వర్గానికి, ఏ వ్యక్తులకు న్యాయం చేశారు అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున. కాబట్టి మీ అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్కరు చైతన్యవంతులై ఒక్కొక్కరు 10 మందికి 100 మంది చెప్పి గెలవటం ఖాయం, ఇది అందరికీ తెలిసింది. కాకపోతే మెజారిటీయే ఇక్కడ ముఖ్యం. 2-3 లక్షలు కాదు, ఎంతమంది ఎదుటిగా పోటీ చేసే వ్యక్తి నామినేషన్ ముందు రోజు అవసరమైతే పారిపోయే విధంగా మీరు చేయండి అని నేను చెప్తా ఉన్నాను.